అరే మామా ఫోన్ ఎందుకు బాగా చూస్తున్నావు? ఏం లేదురా, అందమైన బొమ్మల్ని చూస్తున్నా. అందమైన బొమ్మల్లా? నీకు ఇంట్లో బంగారసం అంటే పెళ్ళం ఉండంగా అదేం పనిరా? పెళ్ళం ఉంటే పాడై మొత్తం ఫుల్గా నైట్ వేసుకుంటున్నారు. ఓ అందంగా అనిపిస్తలేదు, ఏం అనిపిస్తలేదు. అవునరా మామా, నిజమే. నా పెళ్ళం అయితే ఎప్పుడు నైట్ మీద ఉంటుందిరా. పొద్దున సాయంత్రం నైట్ ఎప్పుడు నైట్ మీద ఉంటుంది. ఒక్కసారి చూసిన మూడు రాత్రి సారా. నా పరిస్థితి అంతే. ఏ పాపం పోయి వస్తాడు. అందంగా తయారయ్యేదా, మంచిగా ఉందా మా తెలియదు అసలు. అవునే పెద్దనా, నువ్వేం కుయ్యమంటలు కైమంటలు ఏందే? నా పరిస్థితి కూడా సేమ్ ప్రాబ్లం రా. నా పిల్లలు కూడా ఒక్కనాడు అందంగా తయారు కాదు, దాని అందం చూపెట్టేసి అందం చూపెట్టది. అదే దిక్కుమాల నైట్ వేసుకుంటది. పొద్దుగాల అదే, పొద్దుకి అదే, కంపు వాసన. దాంతో నేగలేకపోతాను నేను. ఏం చేయకూడదు అర్థమైతలేదు. నీ అవ్వ, మన ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడు అందంగా తయారు కాదు, ఎప్పుడు ఆ దిక్కుమాల నైటీలు వేసుకునే ఉంటారు. అందుకోసం మాకు చూడబుద్ధి కాదు. ఇక మన ఈ ఫోన్లో ఆడవాళ్ళ అందాలు, ఈ రోడ్డు మీద పోయే ఆడవాళ్ళ అందాలను చూసుకుంటా బతుకుడు కాబట్టి ఈ నైటీలు ఎవడు కనిపెట్టాడు కానీ వాడిని దొరకబట్టి పొట్టుబడి కుదురుతానే. సరే అక్కడ కనబడితే కుడదు గాని ఇప్పుడే దాగుర్రి. ఇక తాగే ఆ నైటీల జోలికి పోతే వాళ్ళు మారరు, మనం చెప్పింది తినరు. పెళ్లిళ్ళకి పేరంటలు పోయినప్పుడే తయారవుతారు తప్ప మన కోసం అస్సలు తయారు కారురా ఆడోళ్ళు మహాలంగలు. కానీ జీవితం ఏందో వారి మందు రాకుండా బతుకుడు అవుతుంది. ఆకాశంలో ఒక పాత ఇన్ఫా సామాన్ రేకులు దబాలక పుచ్చా ఫన్లే. చంద్రకళ ఉన్నావానే? ఓ చంద్రకళ. అగో చంద్రకళ అని పిలుస్తాను. ఏవతారి? యువతుడు నేను పిలుస్తానే, నువ్వే నా చంద్రకళవు. చంద్రకళ 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 కర కర కొరికే సొగసిరికే చాంగు భళ. అవునా? చంద్రునికి ఎంత కళ ఉంటుందో నీ ముఖంలో కూడా అంత కళ ఉన్నది. ఉన్నవి నాడు చంద్రుడు ఎంత వెలిగిస్తాడో నువ్వు కూడా నాకు అంత వెలిగిస్తాను. అవునా? నేను అంత అందంగా ఉన్నా బావా? అందంగా ఉంటావు బంగారం. ఏదో తేడాగా ఉందంటే గట్టిగా చెంపలు వెండిండు, నొప్పి పెడతాన్నాయి. అక్క ఉన్నవా? ఎవరబ్బా? ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. తడ తడ తారక మెలికల మేనక. అబ్బా ఏమున్నదిరా, అచ్చం రంభ లెక్కనే ఉన్నది. రంభేం కర్మ, తన అమ్మమ్మ లెక్కున్నది. ఏం అందం, ఏం శాంతం. ఆ నడుము చూడు, ఆ ముడతలు చూడు, ఆ చెక్కిళ్ళు చూడు, ఆహా ఆ మల్లెపూల వాసన చూడు, ఎంత మత్తెక్కిద్దాను. అది చూస్తేనే ఇంత అందంగా ఉందంటే నీ అక్క ఇంకా చేస్తే. అక్క అక్క. ఎవరు? అత్తన్నా. ఎవరు మీరు? నేను నిన్ననే మీ పక్కింట్లోకి అద్దెకొచ్చానండి. ఓహో అవునా, సరే కూర్చోండి. మరి మీ ఆయన మీ పిల్లలు? మా ఆయన వేరే దేశంలో ఉంటారు, మా పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు. అవునా? అంటే మీరు ఒక్కలే ఉంటారా? అవునండి, ఒక్కదాన్నే ఉంటా. అయినా పక్కగా మీరున్నారు కదా, ఏదైనా అవసరం పడితే సాయం చేయరా? ఎందుకు చేయమండి, తప్పకుండా సాయం చేస్తాం. సరే అక్క మీరు కూర్చోండి, నేను వెళ్ళి ఛాయ్ తీసుకొస్తా. ఏ పిచ్చిదానా, అక్క కాదు నీకు చెల్లి అవుతుంది. ఏంది ఆమె యూతే నాకంటే పెద్ద లెక్క ఉంది. అరే నువ్వు మాత్రం చిన్న ములికాయవా? నువ్వు ముదిరిన బుడంకాయ లెక్క గింత అంత ఉన్నా గానీ ఆ పొడుగున్నా కూడా లేత పొట్లకాయ లెక్క ఉంది తెలుసా. నువ్వు చెల్లని ఫిక్స్ అయిపో, అక్క నాకు. సరే సరే.
రగులుతోంది మొగలి పొద వగల మారి కన్నయ్యదా రగులుతోంది మొగలి పొద వగల మారి కన్నయ్యదా నాగస్వరమోదేస్తా నాలో నిన్ను కలిపేస్తా కాటేస్తానే వాటేస్తానే తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఇంకా పని అవ్వలేదండి? కాలేదండి. స్నానం కూడా చేసినట్లేరు? లేదండి. దానం చేయదండి, రోజు దాంతో అదే కోసా. ఏంటి రోజు స్నానం చేయరా? అస్సలు చేయది. చేయ అంటే సాయంత్రం చేస్తా ఉంటది, సాయంత్రం చేయమంటే రేపు చేస్తా ఉంటది. అది ఏ మనిషి ఏం కథ నాకు అస్సలు అర్థమైతే లేదు. ఇప్పుడు ఆ ముచ్చట ఎందుకు చెప్తాను? అరే చెప్పుదేమో తీరాదే అని పరాయిల్లా మీ చెల్లే కదా. చెప్పుకుంటే నీ ఇజ్జతే పోదు. మరి మీరు చేయించపోయారా స్నానం? నేనా? అమ్మో దీని దానం చేయించుడా నా వల్ల కాదు. అమ్మో నువ్వు స్నానం చేయించినప్పుడు ఎటువేందో ఎప్పుడో చేపించవచ్చు. ఆ ముచ్చట ఎప్పుడు చెప్పరు కాలం కూడా. నువ్వు చెప్పంగా లేదు కానీ నేను చెప్పంగా నచ్చిందా? అప్పు సర్లేండి, ఏదో కొత్తగా వచ్చా కదా పరిచయం చేసుకుందామని వచ్చాను. మరి నేను వెళ్ళొస్తా. అయ్యో కూర్చోండి భోజనం చేసిపోదురు. అయ్యో ఆవిడకి ఇంకా పని కాలేదు కదండి. ఆవిడ ఎప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు వంట చేయాలి? పర్లేదు నేను వెళ్తాను. ఉండండి, అది దానం చేయకపోతే నేను స్నానం చేసిన నేను వంట చేసుకా తుండ్రి. నీకు వంట కూడా చేయచ్చా? అబ్బో నేను వంట చేసిందే రుచి చూసి చెప్పడానికి సాత కాదు కానీ వంట చేస్తాడట పెద్ద మూగోడు. సరే అక్క నువ్వు పోయి రాకు. సరేనండి. అరే అక్క కాదు చెల్లాను. ఏముండు బాయ్. శృతి చెయ్యని సిక్కుల వీణ రేగిందోయమ్మో మతిపోయిన ఈ పసికూన ఏం తాళం వేశాడే అమ్మా వచ్చినవా? నువ్వు ఎంత ముద్దుగా ఉన్నావు. నా భార్య పిచ్చిది, తానం చేయండి తానం చేయది. బట్టలన్నా వెళ్ళిపోయాయంటే అస్సలు బట్టలు వెళ్ళిపోదు. అగో పక్క పొంటే ఎవరు లేరు. పిచ్చి మొక్కపోడు నిధులను కలవరిస్తాడా? మల్లెపూలు పెట్టుకోయి మంచిగా ఉంటామంటే అస్సలు పెట్టుకోదు. నువ్వు చూడు ఇంత ముద్దుగున్నా మల్లెపూలు పెట్టుకుంటే. నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం తెలుసా. ఇట్లా ఉండాలి అసలు. అందం అంటే నీదే నిజంగా. నీ అంత అందగత నీ ద్వారా చూడలేదు నేను. ఈ పిచ్చి మొక్కపోడు నిద్రలోకి కలవరిస్తాండి ఏంది? నా గురించి ఎవరికో చెప్తాన్నట్టున్నాడు వీడు. ఇట్లా కాదు. ఏది ఎవరిని చూస్తాను? ఎవరిని కలవరిస్తాను? నువ్వు ఉండగా నేను ఎవరు కలవరిస్తానే? అసలు నిన్ను కలవరించుడే ఎవరా? పక్కన కలవరిస్తాను ఎవరన్నా? అవునా? నిజం చెప్పు, నువ్వు ఎవరిని కలవరిస్తాను? ఎవరినంటే అదే అప్పుడు రాలేదా మీ చెల్లి అయితేనా చూడు గామె వచ్చింది. అయితే నువ్వంటే నువ్వు చాలా ఇట్టం అన్నా, తను కూడా నువ్వు ఇట్టం అన్నది. అయితే పోతావా? పోతుంది. వాసన ఏమన్నట్టు ఇన్ని రోజుల కాసన రాంది ఇక వాసన వస్తుందా? ఇప్పుడు మస్తు వాసన వస్తుంది. అది ఎన్ని రోజులే పెట్టుకోక పడగా ఎవరిని అవతల వండుకుంటా. నేను కూడా అత్తపా. ఏంది నన్ను ఒక్క నిడిచిపెట్టచ్చు ఇక్కడ వంటవా? నేను కూడా ఇన్న వండుకుంటా. అరే చే మనసు కదా అని నీ వాసన తోటి అత్తు వంట పల్లెడు కత్త చంపుతా మొత్తం అనుకుంటాను. నువ్వు ఈయన ఉన్నాడు కత్త చంపండి అనుకుంటాను. కంప వాసన అంటే ఇన్ని రోజుల్లో కాసన
ఇక నీది కాసు నచ్చిందా? సరే నువ్వు వేడమంటావో నేను ఆడికి వస్తా. ఇక నేను నిడిచిపెట్టా. నన్ను ఒక్కదో నిడిచిపెట్టచ్చు అంటావా? నేను వండుకుంటా. బావా అరే రామచంద్ర ఆడికి వచ్చినవాడు మళ్ళీ చంపుతాను చంపుతాను వినవాడు. ఏడు పోతే ఆడికి వస్తుంది అమ్మలాడి. అరే తానం చేయాలంటే తానం చేస్తలేదు. ఇంకా నైట్ విండిపోయే బీరువా సీరియల్ కట్టుకుంటే కట్టుకోదు. నీ ఒక్కొక్క ఆడిది మంచి నీట్గా సీరియల్ కట్టుకుంటుంది, పూలు పెట్టుకుంటుంది. ఒక్కొక్కరిని చూస్తే రంప లెక్క కనబడతారు. దీని పాడు అనేది పంది లెక్క కనబడుతుంది. చీ పంది అనే నయం ఉంటుంది. అంత నీళ్ళలో అటు ఇటు పొరుతుంది. దీని చల్లకుండా రావా మొత్తం వాసన కంపు వాసన. చీ అమ్మ మళ్ళీ వచ్చినామనుకో నేను సంగతి చెప్తా చూడిగా అనవనుకో. అక్క ఉన్నావా? హాగోషల్లే ఇప్పుడు వస్తున్నావా? లోపలికి వద. సరే ఏమైంది అక్క? బావి ఇంకా లేవలేదు? ఏమోనా చెల్లె, నాకైతే ఏం తెలియదు. నువ్వే అడుగు. బావా ఎవరు? నేను బావా, నీలిమని. ముద్దబంది నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబంది నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రప్పలపై ప్రేమ లేఖలు. చదువుకునే మనసు. ఎవరు? అయ్యో నీ సోకు సైకిల్ లొక్క. వాళ్ళు ఎవరు అనుకుంటాను? నా చెల్లె నీలిమా, నీ మరదలు. తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే. నీలిమా బాగున్నావా? నేను బాగున్నా బావా, నువ్వు బాగున్నావా? నేను బాగుంటే గీడెందుకు అనుకుంటా చెప్పు. ఏమైంది బావా నీకు? అక్క ఏమైంది బావకు? అదే చెల్లె, నేను మీ బావ పక్క పొంటి పడుకుంటే వాసన వస్తుందట. అందుకే నాకు దూరంగా అంటాడు. అవునే అక్క, నీ దగ్గర నుంచి వాసన వస్తుంది. ఇది రాజా ముచ్చట. అట్లా పెట్టు గడ్డి మీ అక్కకు. నేను చెప్తే అస్సలు వింటలేదు. ఇగో 3 నాలుగు పూస తానం చేస్తుంది, నైట్ వేసుకుంటుంది, పిండుతలేదు, పాలేదు. మీ చెల్లెలు కూడా ఎంత మంచిగా తయారైందో, ఎంత అందంగా ఉన్నదో. మంచి సీర కట్టుకున్నది, పూలు పెట్టుకున్నది. ఇవి దగ్గర చుట్టూ నిలబడతా చూడు, ఎంత సువాసన వస్తుందో. నేను నిలబడతా చూడు, 10 వాసన వస్తుంది. అక్క నువ్వు నిజంగా ఏమన్నా అనుకోవే, కంపు వాసన వస్తుంది. అబ్బా థ్యాంక్స్ మరదలా, నువ్వన్నా నన్ను అర్థం చేసుకున్నావు. అనుకుంటా చేతి కలుపుతాను, సిగ్గులేదా? అయ్యో అక్క ఏమైతుంది? బావనే కలిపినంత మాత్రం ఏమన్నా అయిందా నీకు? బాగా అది కాబట్టి మరదల దేవుడు మనకు అన్యాయం చేసిండు. అసలు దీనికంటే ముందు నువ్వే పుట్టేది ఉంటే నేను నిన్నే చేసుకుంది. అసలు దాన్ని పెళ్లి చేసుకుంటావా? చేసుకోకు. సిగ్గులేదా? నాకు సిగ్గు ఎందుకే, నీకు సిగ్గుండాలే. మరదల బీరువా నిండా చీరలు ఉన్నాయి. ఎప్పుడు పండుగ అప్పుడు అద్దంటే కొనుక్కుంటుంది, అని దాచుకుంటుంది మొత్తం మీద. నా బట్టలను బయటనే పడేస్తుంది. సరే కొనుక్కుంటుంది. ఏమన్నా ఫంక్షన్తో మాత్రం ఇది కట్టుకుందునా అది కట్టుకుందునా అని చూసి వాళ్ళు మెచ్చుకొని అని చెప్పేసి మంచి మంచి చీరలు కట్టుకుని పోతుంది. పోతువి నా కోసం చీర కట్టుకోయాలంటే నేను కట్టుకోను అంటది. ఎందుకే అక్క? కట్టుకోమన్నప్పుడు కట్టుకోవచ్చు కదనే. చెల్లె రాత్రి కట్టుకుంటే అట్టిగా నలిపెత్తాడే, అందుకే కట్టుకుంటలేను. అరే ఏంట్రా ఇది? ఇప్పుడు బయటకు వెళ్ళి వచ్చినప్పుడు మల్లెపూలు కూడా కొనుక్కొత్త బుద్ధికి పెట్టుకోవాలంటే ఏం చేసి తెరికానా అది తీసి మీరు దాచుకుంటది. అదేం పిచ్చే నీకు? అది కాదే చెల్లె, రాత్రి మల్లెపూలు పెట్టుకుంటే మీ బావ మొత్తం పిప్పి ఎత్తాడు. మళ్ళా రేపు పొద్దుడికి ఎట్లా అని మంచిగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని దాచి పెట్టుకున్నా. నీ అవ్వ నువ్వే మంచివే బావా, మన అదృష్టం మంచిలేదు. నువ్వేమో దీన్ని మంచిగా తయారుగా అంటేనేమో ఇదంతా పిచ్చిగా తయారైతుంది. నేను మంచిగా రెడీ అయినా నా మొగుడు నన్ను పట్టించుకోడు. వాడు తాగి ఎక్కడో తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటా వాడు ఉంటాడు. చి మన అదృష్టం బాలేదు బావా, మన బ్యాడ్ లక్. అందుకే మరదల వచ్చే జన్మ కన్నా దేనికంటే జర నువ్వు ముందు పుట్టు, అప్పుడన్నా పెళ్లి చేసుకుందు. సరే బావా. ఏంది పెళ్లి చేసుకుంటావా? పెళ్లి అక్క బావ నువ్వుకేసుడు కాదే,
నీకో మాట చెప్తా విను. నువ్వు కనుక బావ చెప్పింది వినకపోతే బావ మాత్రం ఇంకొకని తీసుకొస్తాడే, తర్వాత నీ ఇష్టం. కాదే చెల్లె, బావ చెప్పినట్టు నేను రోజు ఒక చీర కట్టుకుంటా. అవి రోజు ఇడిచెత్తే దానికి సబ్బు కావాలి, సరుపు కావాలి, పిండి పిండి నా రెక్కలు నా బొక్కలు నొస్తాయే, అందుకే కట్టుకుంటలేను. అది కాదే అక్క, బావ సంతోషం కోసమే కదా అవన్నీ నిన్ను ఏమంటున్నాడు, మరి నువ్వెందుకు ఇట్లా తయారవుతున్నావు? చూడు చెల్లె, ఆయన సంతోషం కోసం నేను పట్టు చీరలు కట్టలేను, మల్లెపూలు పెట్టలేను, నగలు వేసుకోలేను. నాకు ఈ నైటే కంఫర్ట్ గానే ఉంటది. అందుకే ఎవరికి నచ్చినట్టుగా నేను ఉండలేను చెల్లె. నీ అబ్బాయిగా నువ్వు మారవే, నేను పోతున్నాయిగా. అయ్యో చెల్లె, ఇప్పుడే పోతుంటానేందే, బుక్కడంతా పువ్వు వెళ్ళిపో. ఈ వాసనకు నేను తిన్నట్టే ఉంది. నువ్వు ఎప్పుడైతే మారుతావో బావ చెప్పింది తింటావో ఆ రోజు వచ్చి తినిపోతా. నేను పోతున్నా బావా. పో, ఎవరి గురించి నేను ఎందుకు మారుతా? నాకు నచ్చినట్టే నేను ఉంటా. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో కథలు. జో అచ్యుతానంద. అబ్బా ఏం ముద్దొస్తుందా మీ చెల్లె? ఏంది మా చెల్లె నీకు ముద్దొస్తుందా? ఏ ఆడదాన్ని నువ్వు చూసినా నీకు ముద్దే అనిపిస్తారు. ఒక చేసుకున్న పెళ్ళమే నీకు ముద్దుగా అనిపించదు. ఎంత కరెక్ట్ చెప్పినవే, సూపర్ చెప్పినావు. సూపర్ చెప్పినా దా లోపలికి పోతే ఎంత సూపర్ గా చూపించినో తెలుస్తాయి. ఇదో కూర్చున్నట్టు వాసన వస్తుందా? నీ ఎడితే బతుకుంటుంది. జుంజుమ్మాయా జుంజుమ్మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. జుంజుమ్మాయా జుంజుమ్మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. హలో హలో బావా, మంచిగున్నావా? గిట్లున్నా. మా అక్క మారిందా? అస్సలు మారలే. ఇగో నువ్వేం చెప్తాను కూడా ఒకసారి చచ్చిపోరాదు. నాకు కూడా రావాలని ఉంది గాని ఆ వాసనకు భరించలేకపోతున్నా. అబ్బా మరి నేను ఎట్లా భరిస్తాను రోజు? తప్పదు కదా బావా, ఇక్కడ నేను అక్కడ నువ్వు. ఈయన ఏం చేస్తాడు? వాళ్ళతోనో ఫోన్ మాట్లాడుతున్నట్టుండు. బావా నువ్వేం రంది పడకు, ఎప్పటికీ చెడ్డ రోజులే ఉండవు. మనకు కూడా మంచి రోజులు వస్తాయి. బీ హ్యాపీ. మనకు కూడా మంచి రోజులు వస్తాయా? అంటే కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే, తాకుతున్న చోట సోపు నిప్పు రేగుతుంటే, రేగుతున్న చోట భోగి మంట మండుతుంటే, మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే, నరాల్లో లవ్వో కివ్వో జివ్వో పుడుతుంది, పెదాల్లో నవ్వో కివ్వో పువ్వై పూస్తుంది. కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే ఓయ్ ఫోన్ లా ఇవలతో మాట్లాడతాను. ఏ వల్లేరే, నేనేం మాట్లాడలే. నిజం చెప్పు, నువ్వు ఎవరితో మాట్లాడతాను? ఇప్పటిదాకానా? అంటే మా బామ్మరితో మాట్లాడదానా? నాకు తెలియని బామ్మరితో నీకెవరు ఉన్నారు? ఏ ఉన్నాడు, కొత్త బామ్మరి తయారైన. ఒకసారి ఫోన్ ఇటీ. ఫోన్ ఇటీ. ఆగో, నువ్వు ఇప్పుడు బామ్మరితోనే మాట్లాడినావు కదా, అది ఒకసారి చూస్తా. అరే ఏంది మా చెల్లెతో ఏం మాట్లాడినావు? ఏం లేదే. అంటే మీరిద్దరు తోడుదొంగలే కదా, చెప్పు. ఏం మాట్లాడలే నేను? ఒకటి ఏం మాట్లాడలే? చెప్పు చెప్పు. నేను మాట్లాడినట్టే చూసిందట. చూసి
మాట్లాడుకో ఓ కొడుతుంది గంజ అందుకొని ఈ అమ్మాయి వాళ్ళకి వచ్చి డిస్టర్బ్ చేసే కదా ఇది ఇది సంతోషపెట్టది నన్ను ఇంకొకటి సంతోషపడని అది వేస్ట్ ఆ ముఖం చూసిన మంచిది కాదు ఆ పేరు చూసిన మంచిది కాదు ఇది ఎక్కడికి వెళ్ళి దొరికిందో నీళ్ళు ఫోన్ చేద్దాం హలో లోలికి అది పెట్టేసినట్టున్నది ఉన్నారండి ఉన్నాం బాగున్నారా ఇదిగోండి జామకాయలు మా ఊళ్ళో మా చెట్టుకి జామకాయలు కాసినాయి పనోడు తీసుకొస్తుంటే మీకు కూడా కొన్ని తీసుకొచ్చిన నేను అత్తనే ఉన్నా కదా ముందు ఎలా తీసుకుంటావు జామకాయలు అన్న కానీ కొంచెం తీయగా ఉంటాయని తీసుకున్నా ఏంది తీయగున్నాయని తీసుకున్నావా నిన్న నాకు తీసుకురమ్మనంటే ఏమన్నావు నాకు వాడై నాకు దగ్గులు ఎత్తది నాకు తుమ్ములు వస్తాయి నాకు సరదా అవుతుంది అని చెప్పినావు నువ్వు ఇత్త అట్లా ఉంటుంది మరి ఆమె ఇచ్చింది కదా విషమైనా కూడా అమృతం లెక్కుంటుంది తెలుసా ఆమె ఇస్తే విషమైన అమృతం లెక్కుంటదా నేనిస్తే విషం లెక్కుంటదా తాత ఎంతో దూరం పోతున్నట్టుంది తాత చూసుకో జామకాయలు ఎట్లున్నాయండి తీయగున్నాయండి మీ లెక్కని పని అయిందా అండి అయ్యిందండి ఏం కూర వండారు కాకరకాయ అవునా కాకరకాయ కూర అంటే నాకు బాగా ఇష్టం పులుసు పెట్టారా ఫ్రై చేసిరా ఫ్రై చేసిన అవునా నిజమా అండి అది ఉండండి ఒక్క నిమిషం అయ్యో వద్దండి ఊరికినే పర్వాలేదు తీసుకోండి సరే వస్తానండి సరేనండి ఓయ్ హాయ్ మా అడగంగానే ఉరికిపోయి కూర తీసుకొచ్చిస్తాను చేసుకున్న పెళ్ళకి ఇస్తాను ఏంది గంత అదృష్టం అని నాకు అసలుడే గాని మహానుభావుడు అదృష్టం ఉంటే చేసుకుంటావా చేసుకుంటేనే నీ దగ్గర చేసినారా అని సుఖం ఆమె దగ్గర చూస్తేనే వస్తుంది నాకు చూస్తత్తందా ఇప్పుడు నన్ను యుత్త నీకత్త చూడు నిన్ను నాకేంటి ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి మీరా రండి రండి కూర్చోండి కుర్చీ తెస్తా ఏంది ఇట్లా చిర్రు వాటికి వచ్చిన మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చిన ఇంట్లో మీ భార్య లేదా ఇక అది ఉన్నా లేనట్టే అయ్యో నువ్వు చెప్తే కదా అది ఏమైనా నట్టు వినే ఉంటుంది తానం చేసి దాన్ని చూస్తున్న వాసన వస్తుందని చెప్పలేదా అందుకే దాని దగ్గర ఉండబుద్ధి కాలే మిమ్మల్ని చూస్తే ఓ దేవతలు ఎక్కువ ఉన్నారు మంచిగా అనిపిస్తుంది మాట్లాడితే కూడా అనుకుని ఇట్లా వచ్చిన చాయ్ ఎట్లుంది చాయ్ సూపర్ ఉంది అంతేనా అంటే ఎవరి లెక్క ఉంది అని ఎవరి లెక్క అంటే మీ లెక్కనే ఉంది మరి చెప్తలేరు ఇదివరకేమో చెప్పిర్రు అంటే చెప్పదు అనిపిస్తుంది ఇంకేదేదో చెప్పాలనిపిస్తుంది కానీ మిమ్మల్ని చూస్తున్న భయం అవుతుంది నాకు తెలుసు మీరేం చెప్పాలనుకుంటున్నారు అబ్బో మీకు అంత అర్థమైందంటే నేను పోయేస్తా మరి
అక్క అక్క ఎవరు? నేను. నువ్వా అక్క? కూర్చో. దా నువ్వు కూడా కూర్చో. ఏమైందక్క ఇట్లా వచ్చినావు? నీతో కొంచెం మాట్లాడదామని. ఏంటిదక్క చెప్పు. నీ మొగుడు పరిస్థితి ఏంటి? ఏమైందక్క? మంచిగా ఉన్నాడు కదా? మంచిగానే ఉన్నాడా? మంచిగుంటే నా ఇంటికి ఎందుకు వస్తాడు? సరాసరి నా కోసం మా ఇంటికి వచ్చిండు. ఏంది నీకోసం వచ్చిండా? ఎందుకు వచ్చిండంటావు? చూడక్క, ఒక భార్య ఇంట్లో టీ సరిగ్గా పెట్టలేదనుకో, ఆ భర్త ఏం చేస్తాడు? హోటల్కి వెళ్తాడు. అదే భార్య వంట సరిగ్గా చేయలేదనుకో, అప్పుడేం చేస్తాడు? హోటల్కి వెళ్తాడు. ఒక భార్య భర్తకి అనుకూలంగా లేనప్పుడు ఆ భర్త తన ఇష్టాన్ని తీర్చుకోవడానికి ఎక్కడికి వెళ్తాడు? చూడక్క, నీ భర్త ఈరోజు నా కోసం నా ఇంటికి వచ్చిండు. నేను చీ అంటే రేపు ఇంకొకళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళు చీ అంటే ఎల్లుండి ఇంకొకళ్ళ ఇంటికి వెళ్తాడు. అట్లా తిరిగి తిరిగి నీ భర్త పిచ్చోడు గాడా? అట్లా తిరిగిన కాడల్లా నా అసంటిది ఎవరైనా సరే అంటే నీ సంసారం అంతా సరే అన్నదాని ఇంట్లో పడుతుంది. చూడక్క, భర్త ఎట్లాంటోడైనా, అంటే తాగుబోతోడైనా, తిరుగుబోతోడైనా, దుర్మార్గుడైనా, ఎట్లాంటోడైనా సరే భర్తని భార్య మెల్లమెల్లగా మార్చుకుంటుంది. నీ భర్త చూపులు పక్కదారి పడుతుంటే ఆ తప్పు నీది కాదా? ఒక్కసారి ఆలోచించు. ఒక భార్య అంటే కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభలా ఉండాలంటారు. నీ భర్త నిన్ను చక్కటి చీర కట్టుకొని, తల నిండా పూలు పెట్టుకొని అందంగా కనిపించమంటున్నాడు. అందులో తప్పే ఉంది? ఇట్లా మందింట్ల పొంటి తిరుగుతుంటే నీకు మంచిగుందా? చూడక్క, నేను ఇలా చెప్తున్నానని నువ్వేమనుకోవద్దు. సమాజంలో భర్తకి భార్య అనుకూలంగా లేనప్పుడు ఆ భర్త వేరే ఆడదాని వెనుకపడ్డం, అలాగే భార్యకి భర్త అనుకూలంగా లేనప్పుడు ఆ భార్య వేరే మగాడి వెనుకపడ్డం కూడా చాలా తప్పు. ఇలా చేయడం వల్ల సంసారాలే నాశనం అయిపోతాయి. ఒక్కసారి ఆలోచించు. నీ భర్తకి ఎలా ఉండాలనుకుంటున్నాడో నువ్వు అలా ఉండి నీ సంసారాన్ని నిలబెట్టుకో. అక్క, నా కళ్ళు తెరిపించినావు అక్క. నువ్వు మంచిదని కాబట్టి నా మొగుడు ఇట్లుంటాడని వచ్చి చెప్తాను. అదే ఇంకో ఆడదైతే నా మొగుడిని ఎగిరేసుకుపోవు కదా అక్క. అక్క, ఈ రోజు నుంచి నా మొగునికి నచ్చినట్టుగా నేను ఉంటా. మంచి చీర కట్టుకుంటా, మల్లెపూలు పెట్టుకుంటా, నా సంసారాన్ని నేను కాపాడుకుంటా అక్క. చాలా థ్యాంక్స్ అక్క. దీంట్లో ఏముంది? మళ్ళీ అక్క అంటే ఎన్నిసార్లు అక్క అంటని చెల్లెనే చెల్లెనా? ఈ రోజు నుంచి నేను మారినా, నువ్వు కూడా మారు. ఈమె నాకు అక్క అవుతుంది. నీకేమైతుంది? నాకు వదిన అవుతుంది. అదే ఫిక్స్ గా. కొత్తలు పడ్డాం అనుకో బావా. మరదలా ఏమైతుంది? మరదలు కాదు, మరదలు కాదు, బామ్మర్ది అవుతాడు. ఏమైతాడు? అదే ఫిక్స్ గా. అర్థమైందా? నేను మారినా, నువ్వు కూడా మారు. అర్థమైందా? మారుడంటే ఏంటి? నేను ఇంకా అట్లా చూడనే. మరి పెళ్ళాన్ని ఇక్కడికి రంప లెక్క చూస్తుంటా నువ్వు మంచి తయారవుతున్నావు. ఆ నైట్ మార్చుకొని మీకు ఇప్పుడే చెప్పినా కదా అండి, నీకు నచ్చినట్టుగా ఉంటానని. ఇక్కడనే ఉండి మారినా అంటున్నా గానీ పోయి తయారై బాగుంది కచ్చేది ఉండాలేదేమన్నా. సరేనే, తొందర రెడీ అత్తా. సరే.
ఏమైంది ఇంతసేపు రెడీ అవుతుంది? ఏమో అక్క, నేను కూడా అదే చూస్తాను. అక్క ఏమైంది? ఇంకెంతసేపు? అదే కొంచెం ఇప్పటికైనా. ఏంది వేషం? గిట్లుంటే మనిషికి ఫీలింగ్స్ వస్తాయా? అబ్బా మరి నువ్వు నైట్ చేసుకున్నప్పుడు ఫీలింగ్స్ వచ్చిందా? ఎన్నిసార్లు మొత్తం నీకు? ఇది కూడా నువ్వు నైట్ అనుకో. ఏమైంది? చిచి వాసన వస్తుంది. నీకు రోజు వాసన వచ్చాము నేను లేలేదా? ఓ మీరు కురికెత్తి కదా ఇప్పుడుదా. నేను రాను, నేను రాను. అక్క ఒకసారి లోపలికి రాండి. ఏమైంది? మీరు రాండి. చూడండి అక్క. ఏంది? ఎందుకు తీసుకొచ్చిన వాళ్ళను? దీనా నైటీ నచ్చలేదా? ఒక్కరోజుగా నైట్ మీద విరక్తి కలిగిందా నీకు? నా నైట్ అంటే నువ్వు ఎన్ని రోజులు నైట్ వేసినా మరి నీ ఎంత ఫీల్ అయినా అంటే మీ ఆడవాళ్ళు ఇష్టం అన్నట్టు. ఇది మగవాని ఇష్టాన్ని పట్టించుకోరా? ఏందయ్యా ఏంది వేషం? ఏంటి నైట్ వేసుకోడు తప్ప? సరే మీరు తప్పకపోతే ఇది తప్ప మరి దీని ఎందుకు సీదరించుకుంటారు? మీకు అది ఇష్టం అయితే మాకు ఇది ఇష్టం అంతే. ఇప్పటిదాకా ఈమె తప్పు చేసింది, ఆ తప్పు తెలుసుకున్నా అని చెప్తే ఇప్పుడు నువ్వు మొదలు పెట్టినవా? నీ తప్పు నువ్వు సమర్థించుకుంటున్నావా? ఇది మంచి పద్ధతి కాదు. అసలు మీరు కలిసి ఉందాం అనుకుంటున్నారా, విడిపోదాం అనుకుంటున్నారా? ఈమె తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తే ఈమె, ఇట్లా ఒకళ్ళొకళ్ళు తప్పులు చేసుకుంటూనే పోతారా? ఇక దీనికి పుని స్టాప్ ఉండదా? పోయి బట్టలు మార్చుకోపో, మంచి కలిసిమెలిసి ఉండని. నేను కావాల్సే వేసుకున్నాయి బట్టలు, ఎందుకంటే మీకు తెలిసి ఉండాలి కదా మేమైతే మీకు ఎంత ఇబ్బంది అయిద్దో అని. మీరైతే కూడా మాకు ఇబ్బంది అయిందని అరుచుకోవాలి మీరు. అది మీకు అర్థమైంది అనుకుంటే ఇంకోసారి నైట్ లేరు, భర్తలను సంతోషంగా చూసుకుంటారు. అర్థమైందా? చూడండి, ఇదంతా ఎందుకు చెప్తున్నారు అనుకోకండి. నైటీలు వేసుకోవడం తప్పు కాదు, కానీ అది ఏ సమయంలో వేసుకోవాలో ఆ సమయంలోనే వేసుకోండి. భార్యకి నచ్చినట్టుగా భర్త, భర్తకు నచ్చినట్టుగా భార్య ఒకరికొకరు అనుకూలంగా అర్థం చేసుకుంటూ ఉండడమే సంసారం. అప్పుడే వాళ్ళ జీవితం చాలా సంతోషంగా, చాలా అందంగా ఉంటుంది.